మొన్న పట్నంలో మిస్ వరల్డ్ పోటీలు సురువైనాయి కదా. ఆ పోటీలు చేయబట్టి ఎవరికేమొస్తుందో ఏం రాదో గానీ తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేస్లనైతే ముద్దుగా ముస్తాబ్ చేసి తయారు పెట్టిండ్రు. ఫైనల్ పోటీలు పూర్తయ్యేసరికి పోటీ పడేటోళ్ళంతా ఆ జాగాలను తిరిగి చూసేస్తారట. ఇక ఇవాళ బుద్ధవనానికి పోతున్నారట. చూడుర్రి ఎంత ముద్దుగా డెకరేషన్ చేసిర్రో. మిస్ వరల్డ్ పోటీలు జరిపేందుకు ముఖ్య కారణం తెలంగాణ టూరిజాన్ని డెవలప్ చేసుడే అని సర్కారోళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నా గానీ అబ్బా మునుపెన్నడు కనబడిని చూడని తీరులో ముస్తాబు చేసి పెట్టిరు తెలంగాణ టూరిజం స్పాట్లనైతే. ఇక నాగార్జున సాగర్ కాడ బుద్ధవనాన్ని చూడు ఎట్లుందో. చీకటి పడ్డాక లైట్ల ఎలుతుర్లో చూస్తుంటేనైతే అసలు ఇది మన తెలంగాణలోనే ఉందా అనేటట్టు సెట్ చేసిరు లైటింగ్. ఇవాళ పొద్దికంగా ఈడికొస్తారట మిస్ వరల్డ్ పోటీలకు దిగుతున్న 116 దేశాల అందగత్తెలంతా. విజయ్ విహార్ వెనుక సాగర్ తీరంలో ఫోటో షూట్లు కూడా జరుగుతాయట. ఇక అదైనాక బుద్ధవనంలో బుద్ధుని పాదుకల కాడ ప్రత్యేక పూజలు చేపిస్తారట. మహాస్తూపంలో ఉన్న అష్టబుద్ధుల కాడ క్యాండిల్ వెలిగిస్తారట వీళ్ళంతా. ఇక బుద్ధవనంలో ధ్యానం మాంగ్స్ చాటింగ్లు చేస్తారట. ఇయాల్టి ప్రోగ్రామ్ ఎట్లయితుందో రేపు మళ్ళక చెప్పుకుందాం గానీ ఇక ఎల్లుండి 14వ తారీఖు నాడు వరంగల్ హన్మకొండలో టూర్లు వేస్తున్నారట. ఇక చూడుర్రి 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, కిలా వరంగల్ కోటలను రంగురంగుల లైట్లతోని ఎట్లా డెకరేషన్ చేసిర్రో ఈ అన్ని చూసి ఎంత మురుస్తారో దేశ దేశాలకెళ్ళి వచ్చిన వాళ్ళంతా. అసలు ఇవి చూస్తుంటే మనకే కొత్తగా అనిపించబట్టే. ఇక వాళ్ళకి ఎట్లుంటుందో కదా. ఈ గిడికెళ్ళి మళ్ళా తెల్లారి అంటే 15వ తారీఖు నాడు యాదగిరి గుట్టకు పోతారట అంత గుడి. గుట్ట మీద నరసింహస్వామి గుడిని కూడా చూడ చక్కగా సింగారిచ్చిర్రు లైట్లతోటి. మళ్ళా ఆడికెళ్ళి ఇక్కత్ పట్టు చీరలకు వరల్డ్ ఫేమస్ అయిన పోచంపల్లికి పోతారట అంతా. పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు ఇక్కడి పల్లె వాతావరణాన్ని పట్టు చీరల తయారీని పరిచయం చేస్తారట. వచ్చిన గెస్టులకు ఏమేం చూపెట్టాలి ఏడికి పట్టుకపోవాలని ముందే ప్లాన్ చేసి తయారున్నారు జిల్లా అధికారులు అంతా. ఇక్కడ అన్ని కూడా వాళ్ళ ఒక మధురానుభూతులతోటి ఒక మంచి అనుభవంతో వెళ్లే విధంగా ఒక మంచి గ్రామీణ సాంప్రదాయాన్ని మన పోచంపల్లి యొక్క వస్త్ర ప్రపంచాన్ని వాడు చూసి ప్రమోషనల్గా వీళ్ళంతా కూడా ఉపయోగపడతారు. తర్వాత మనకున్నటువంటి నేతన్నలకి ఇది ఒక ఊతంగానున్నది. సో వీళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశాల్లో ఇది విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలు చేయబట్టి వచ్చిన దేశాల గెస్టులు కంటెస్టెంట్లు చేయబట్టి తెలంగాణ టూరిజం ప్లేస్ల మీద దునియా నజర్ పడబోతుందన్నట్టు.